మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గం నుంచి మరలా టీడీపీ అభ్యర్థిగా సిద్ధా రాఘవరావుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వాలని, సిద్ధా రాఘవరావు దర్శి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని దర్శిలో ఆంజనేయ స్వామిని వేడుకుంటూ స్వామివారి గుడిలో అభిమానులు మంగళవారం టెంకాయలు కొడుతూ ప్రార్థనలు చేశారు. ప్రసన్నాంజనేయ స్వామికి సిద్ధారాఘవ దర్శి టికెట్ రావాలి. సిద్ధారాఘవ దర్శి టికెట్ రావాలి. ప్రసన్నాంజనేయ చంద్రబాబు నాయుడు సిద్ధారాఘవ టికెట్ ఇవ్వాలి. సిద్ధారాఘవ దర్శి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గుర్తించి దర్శి టికెట్ సిద్ధారాఘవరావు గారికి ఇవ్వాలి. సిద్ధారాఘవ నాయకత్వం, సిద్ధారాఘవ నాయకత్వం, సిద్ధారాఘవ నాయకత్వం. ప్రసన్నాంజనేయ స్వామికి, ప్రసన్నాంజనేయ స్వామికి, ప్రసన్నాంజనేయ స్వామికి. రాఘవరావు గారు దర్శి నియోజకవర్గానికి వచ్చి 7 సంవత్సరాలైంది. ఈ 7 సంవత్సరాల్లో కూడా వారు 2 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అదేవిధంగా మన దర్శి నియోజకవర్గంలో వారు పోయినసారి అసెంబ్లీ నిలబడి మంచి మెజార్టీతో గెలిచారు. వారు వచ్చిన తర్వాత ఈ దర్శి నియోజకవర్గం దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఎంత డెవలప్ అయిందో ఈ 4 సంవత్సరాల్లో అంత డెవలప్ అయింది. 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి వారు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా దర్శిపట్నంలో ఎప్పుడు కూడా మరవలేనటువంటి కొన్ని పనులు చేశారు. వారు ఈరోజు 3 కోట్ల రూపాయలు పెట్టి బ్రహ్మాండమైనటువంటి పార్కు జిల్లాలో కూడా జిల్లాలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక దర్శి పంచాయతీ లెవెల్లోనే వాళ్ళు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గత 34 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నా కూడా రానటువంటి అగ్నిమాపక కేంద్రము వారి హయాంలో దాదాపు 25 కోట్ల రూపాయలతో అగ్నిమాపక కేంద్రం వచ్చింది. అదేవిధంగా భారతదేశంలోనే రెండవగా చెప్పుకునేటువంటిది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దర్శి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ కొళాయి ఇవ్వబడుతుంది. అంటే ప్రతి మనిషికి కావలసినటువంటి నీళ్లు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, పేదలకు ఇళ్ళు కానీ, పెన్షన్స్ కానీ అన్నీ కూడా 100% కూడా మన మంత్రి గారు వచ్చిన తర్వాత ఏర్పరిచారు. కాబట్టి వారిని ఇదే నియోజకవర్గానికి మరలా కూడా ఎమ్మెల్యేగా తప్పకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి వారిని ఇక్కడే నిలబెట్టినైతే మంచి మెజార్టీతో వారు గెలుస్తారని నేను అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా